రమేష్ అన్న పక్కన ముందర రమ్మన్నా రమేష్ అన్న అదే చెప్పేదే అంతమంది బాబు అందరూ ఒక ముక్క తీసుకోండి ఆయన అందరు ఫీడ్ చెప్పకపోతే ఒక్క నిమిషం ఫోటో తీస్తుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు నగరంలో నారాయణ గారి విజయాన్ని వాడవాడల వార్డులో ప్రతి సందు గొంతులో కూడా ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో వేచిన తరుణం ఇది. నెల్లూరు నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి స్మార్ట్ సిటీగా పెద్ద పెద్ద నగరాలకు ధీటుగా నెల్లూరు నగరం తయారవ్వాలంటే నారాయణ గారు ఎమ్మెల్యేగా కావాలా, ఆయన మంత్రిగా నెల్లూరుకి రావాలని చెప్పనేసి ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి 70,000 పైచిలకు ఓట్లతో నారాయణ గారిని ఈరోజు నెల్లూరు ప్రజలు గెలిపించడం జరిగింది. అటువంటి నారాయణ గారు ఈరోజు మనకి నెల్లూరు ఎమ్మెల్యేగా కావడం, నెల్లూరుకి మంత్రిగా కాబోతున్నందుకు ఆ నెల్లూరు ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా నెల్లూరులో చూస్తే పార్కులు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అదేవిధంగా నెల్లూరు నగరాన్ని ముందుగానే ఒక ప్రణాళికతో తయారు చేసుకొని ఇంకా మనం కరెక్ట్గా ఒక 3-4 ఏళ్ల తర్వాత కానీ ఇప్పుడు కానీ నెల్లూరు కానీ 2024 తర్వాత కానీ చూసామంటే ప్రఖ్యాతి గాంచినటువంటి నగరాలకు ధీటుగా మన నెల్లూరు నగరం ఉండబోతుందని చెప్పనేసి నేను ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కార్యకర్తల్ని ఎన్నికల దాకానే వాడుకుంటూ తర్వాత కార్యకర్తల్ని మర్చిపోయే నాయకులున్న ఈ రోజుల్లో కార్యకర్తల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సమిష్టిగా సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమానికి నారాయణ సార్ కుటుంబం కేటాయించడం కూడా కార్యకర్తలందరినీ కూడా మా కుటుంబమే అని చెప్పని భావించడం చాలా మంచి దినంగా నేను భావిస్తున్నాను. అటువంటి కార్యకర్తల పాలిట ప్రత్యక్ష దైవం నారాయణ గారు నెల్లూరు నగరానికి ఎమ్మెల్యేగా కావడం, భారీ మెజార్టీతో 30 సంవత్సరాల చరిత్రని 1994 తర్వాత నెల్లూరులో మొట్టమొదటిసారి తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా చేసినటువంటి నారాయణ గారు భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలు ఎదగాలని చెప్పనేసి భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి నెల్లూరు ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండే మనోధైర్యాన్ని, బలాన్ని ఆయనకు ప్రసాదించాలని చెప్పనేసి ఈరోజు 49-50 వార్డు ప్రజలందరి సమక్షంలో మేము చేసుకుంటున్నటువంటి సంబరాల్ని ఈరోజు మేము చాలా ఆనందంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కపిల్ సినన్న కానీ, రేవతక్క కానీ, కన్నా కానీ, ముజీబ్ కానీ, సుధాకరు, అదేవిధంగా ఆర్కాట్ కుమార్ గారు, మరి చాలా మంది అందరూ కూడా ఉన్నారు. ప్రసాద్ గారు 49 డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ గారు చాలా మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి నారాయణ
అందరూ చాలా మంది పేర్లు చెప్పలేకపోతున్నారు, ఎక్కువసేపు చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చేసి రాబోయే రోజుల్లో అందరం కూడా సమిష్టిగా ఉంటాము, ఎటువంటి వర్గ విభేదాలు ఉండవు. ఒకటే అజెండా నారాయణ సారు, అంతే మా అజెండా. నారాయణ సార్ ఏం చెప్తే అదే చేస్తాం, అంతేగాని ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ నారాయణ సార్ కోసం అందరం పాటుపడతామని చెప్పనేసి వీళ్ళందరి సమక్షంలో నారాయణ సార్ గారు కూడా మేము పాటిస్తా ఉన్నాం. ఈనాడు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు చరిత్రను తిరగరాసిన శ్రీ పొంగూరు నారాయణ గారు ఇండియాలో కల్లా స్మార్ట్ సిటీగా చేసి నెల్లూరుని ప్రత్యేకమైన గుర్తింపు స్థానం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. తద్గుణంగా అందరితో కలిసి పనిచేసి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా దగ్గర తెచ్చుకొని అభివృద్ధి చేస్తాను, నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. వారి బాటలో కూడా మేము రాము గారు, కన్నా గారు, స్థానికులు అందరం కలిసి కూడా ముజీబ్ కానీ సహకారాలందరితో కలిసి ప్రయాణం చేస్తామని నేను తెలియజేస్తున్నా.